ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 25, 26 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 25, 26 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారు గత కొంతకాలంగా అయితే ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మీ మనస్సులో ఏదో తెలియని అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు గుర్తింపు రావడం లేదు, నా చుట్టూ ఉన్నవారు కూడా నన్ను ఎందుకని మోసం చేస్తున్నారు అనే అనుమానాలు, బాధలు మిమ్మల్ని ఎప్పటికప్పుడు పీడిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా, ఆర్థిక పరంగా కొన్ని గందరగోళమైన పరిస్థితులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తులు మీకు కష్టకాలంలో తోడుగా నిలబడటం లేదు. కానీ డబ్బుకు చేతికి అందినట్లే అంది చేజారిపోతుంది అనుకుంటున్నారు. అనుకున్న పనులు కూడా చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. ఇలాంటి ఎన్నో పనులు, ఎన్నో ఆలోచనలు, తీవ్రమైన ఒత్తిడిలో మీరు పడ్డారు. ఒక్కోసారి ఏంటంటే సరిగ్గా మీకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు, సరైన ఆహారం తినడం లేదు, సరైన పని కూడా చేయట్లేదు. ఎంత కష్టపడ్డా కానీ ఎందుకని ప్రతిఫలం నాకు దక్కట్లేదు, ఎందుకు నాకు ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అన్న మానసిక వేదన మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇక నా వల్ల కాదు అని మీరు అనుకున్న తరుణంలోనే ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు నాంది అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు ప్రారంభం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ముఖ్యంగా ఆ ఫోన్ కాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫోన్ కాల్ ఎవరు చేస్తున్నారో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఒక్కసారి మీ గుండె జల్లుమంటుంది. మీరు గతంలో ఎప్పుడో కలిసిన అటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ప్రస్తుతం
టచ్లో లేనటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మీ జీవితంలోనే వారు అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉండి మీరు ఎవరి నుండి అయితే కాల్ వస్తుందని అస్సలు ఊహించలేరో అటువంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి నుంచి కూడా ఈ కాల్ రావచ్చు. బహుశా అతను మీ ప్రాణ స్నేహితుడు కూడా అయి ఉండవచ్చు, లేదా మీ స్నేహితుడు కూడా అయి ఉండవచ్చు. అలాగే మీ యొక్క పూర్వపు బాస్ లేదా మీకు ఒక పెద్ద వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు, లేదా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి ఒక మీ మంచి కోరుకునేటువంటి మనిషి కూడా అయి ఉండవచ్చు. ఆ మనిషి ఒక ఫోన్ కాల్ చేసి మీకు లైవ్లోకి వచ్చే ఒక మహా అద్భుతమైనటువంటి ఒక ఆఫర్, ఒక శుభవార్త అది ఏంటంటే మీకు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కావచ్చు, ఒక ప్రమోషన్ లేదా ఒక ఆర్డర్ మీకోసం ఊహించినటువంటి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ నుండి జాబ్ ఆఫర్ నుంచి కూడా ఈ ఫోన్ కాల్ సమాచారం అనేది మీకు రావచ్చు. అదేవిధంగా మీరు మా కంపెనీలో సెలెక్ట్ అయ్యారని మీ ప్యాకేజీ ఇతనికి మీకు అవతల వ్యక్తి చెప్తుంటే మీ ఆనందానికి అస్సలు అవధులు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. లేదా మీ పాత బాస్ ఫోన్ చేసి మీ వర్క్ వల్లే నాకు ఇంత లాభం వచ్చింది, మళ్ళీ నువ్వు మా టీంలోకి రావాలని అడిగే అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. కెరియర్ బ్రేక్ అనేది ఆ ఉద్యోగస్తులకు ఈ సమయంలో అయితే నిలబడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో మీ యొక్క బాస్ నుండి కూడా ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ రావచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ సమయంలో అయితే మీకు ఈ కాల్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదా కొత్త బిజినెస్ డీల్కు సంబంధించి కావచ్చు. మీ పార్ట్నర్షిప్ చేయడానికి ఒక పెద్ద సంస్థ నుండి కూడా దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఓకే అయిందని ఈ కాల్ ద్వారా మీరు వినవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ పూర్వపు స్నేహితులు కావచ్చు, మీ మంచి కోరుకునే వ్యక్తులు కూడా కావచ్చు. వారి నుండి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఆ ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ బిజినెస్కు సంబంధించి, మీ కెరియర్కు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, కెరియర్కి సంబంధించి ఒక చక్కటి శుభవార్త అయితే మీరు వింటారు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో శుక్రుని ప్రభావం మీపై ఉండటం వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఇది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కాల్ మీ జీవితాన్ని అయితే ఈరోజు పూర్తిగా మార్చేస్తుంది. ఈ 2 రోజులు ముఖ్యంగా శుక్రుని ప్రభావం, గురువు అనుకూలత మీకు ఉండటం వల్ల వ్యాపారం చేసే సింహ రాశి వారికి ఈ రోజున మీరు ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీ మధ్య ఉన్న బంధం మరింత బలంగా మారుతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారు మీ యొక్క భాగస్వామితో సమయాన్ని గడపడం, అలాగే మీరు వారిని బయటకు తీసుకువెళ్ళడం వల్ల మీ బంధం మరింత బలంగా మారుతుంది. అలాగే మీ యొక్క భాగస్వామితో మీ యొక్క మనసులో ఉన్న భావాలను పంచుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా మీరు కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటారో అంత మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయంలో పోటీ పరీక్షలు రాయాలనుకున్న వారికి శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో పాత స్నేహితులను మీరు కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ స్నేహితుల ద్వారా ఈ రోజుల్లో మీరు చక్కటి శుభవార్త అయితే వింటారని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహం కుదురుతుంది. ఈ సమయంలో అయితే మీరు
పాత సంబంధాలు సెటిల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా మీకు వీసా అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఊహించని విధంగా కూడా ఒక చక్కటి ఆఫర్, ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ 2 రోజులు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. శని భగవానుని ఆరాధన మీరు ఎంత ఎక్కువగా చేసుకుంటారో అంత మంచి ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే మీరు హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.